వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో ఒక రికవరీ ఏజెంట్తో నేను మాట్లాడాను. సో మేడం గారు ఎలాగ హద్దులు దాటి మాట్లాడుతుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇలాగ హద్దులు దాటి మాట్లాడినప్పుడు సో కస్టమర్ ఏ విధంగా కౌంటర్ చేయాలి సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఆర్బీఐ ఆర్బీఐ ఒకటి ఉందని చెప్పేసి వీళ్ళు మర్చిపోతారనమాట. సో డైరెక్ట్ వీళ్ళ పాకెట్లకి నుంచి మనీ ఇచ్చినట్టు సో ఇల్లీగల్ రికవరీ అనేది ట్రై చేస్తారు. సో చాలామంది దీనివల్ల హరాస్మెంట్ గురవుతారు. సో ఈ యొక్క వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. హలో హలో టెల్ మీ. సార్, నేను సాష్విన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఎక్కడ నుండి? సాష్విన్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. సార్, ఇది లోన్ తీసుకొని ఈఎంఐస్ పే చేయడం లేదు కదా సార్? అంటే మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పరా? సాష్విన్ సార్, సాష్విన్ లో లోన్ తీసుకున్నారు కదా, 19,000. అవును మేడం. మీ మీ ఏజెంట్, మీ పేరు ఏం పేరు? దివ్య. దివ్య. హలో దివ్య సార్. చెప్పండి దివ్య గారు. అది లోన్ ఏమైంది సార్? ఈఎంఐ పే చేయడం లేదు. 3 months అయిపోయింది. డ్యూ డేట్ ఫస్ట్ కి అయిపోయింది కదా. అవును మేడం, టైం పడుతుంది కొద్దిగా. ఇది ఎంత టైం పడుతుంది సార్? ఒక్క ఈఎంఐ అయినా అట్లీస్ట్ పే చేసుకోండి కదా. ఎన్ని మంత్స్ అయింది మేడం డిఫాల్ట్ అయ్యింది? 3 months ఉంది. ఎన్ని మంత్స్ అయింది డిఫాల్ట్ అయ్యి? ఎన్ని మంత్స్ అయింది? 3 months అవుతుంది సార్. 1 month టైం పడుతుంది మేడం. ఫండ్ లేదు దీనికి, ఫండ్ ఇష్యూ ఉంది కొద్దిగా. సార్, 1 ఈఎంఐ అన్నా ఇప్పుడు క్లియర్ చేసుకోండి సార్. మీ రిమైనింగ్ 2 ఈఎంఐస్ వచ్చేసి మీరు 1 month తర్వాత మొత్తం క్లియర్ చేసుకోండి. నో ఇష్యూ, టైం ఇస్తాము. బట్ ఈ మంత్ లో కనీసం ఒక్క ఈఎంఐ అయినా పే చేసుకోవాలి. 3 months డ్యూ ఉంది కదా సార్. కరెక్ట్ మేడం, ఫండ్ లేదు కదా ఇప్పుడు ప్రజెంట్. ఫండ్ లేకపోతే ఎలా సార్? మీరు ఈఎంఐ క్లియర్ చేసుకోకపోతే 19,000 ఈఎంఐ ఉంది మీకు ఒక్కటి. 1 month పడుతుంది మేడం టైం దీనికి. అదే సార్, ఈ మంత్ లో క్లియర్ చేసుకోండి 1 ఈఎంఐ అంటున్నా. అదే మేడం, 1 month ఈ మంత్ ఎండ్ లోపు చేస్తాను. ఓకేనా? మంత్ ఎండ్ వరకు 1 ఈఎంఐ చేస్తారా? ఏ టైం ఏ డేట్ చెప్పండి సార్, ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను. 31st. 31st సార్. చేయకపోతే ఆ రోజు? చేయకపోతే ఇప్పుడు మీరు చేయకపోతే అంటే ఏం చెప్పాలి చెప్పండి మేడం. అప్పట్లో మీరు బతుకుంటారా? మరి 1 month టైం కావాలంటున్నారు. అది కాదు మేడం, చెప్తారు. నేను ఏమంటున్నాను, అప్పట్లో మీరు బతుకుంటారా నేను బతుకుంటాను, గ్యారెంటీ ఇస్తారా? మీరు బతుకుంటారని నాకు అష్యూరెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఏమని? నేను దివ్యాను. అది కాదు మేడం, బతికి ఉంటాను. ఐ విల్ బి అలైవ్ అప్ టు January 30 అని చెప్పేసి నాకు ఒక లెటర్ రాసియండి. ఓకే, అష్యూరెన్స్ ఇవ్వలేదు కదా మేడం. మరి మీరు కట్టలేకపోతే అంటే ఏం చెప్పాలి? రేపు చచ్చిపోతే అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అర్థం అయితలేదా సార్? ఏం మాట్లాడుతున్నారు? నేను ఈఎంఐ గురించి అడిగితే మీరు ఏదో చెప్తున్నారు. మీరు 3 months ఈఎంఐ కట్టమంటలేను కదా సార్. ఒక్క ఈఎంఐ మేడం నేను January 30 లోపు చేస్తానని చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్ రాసుకోండి అక్కడ. ఓకేనా? సరే సార్. మీరు ఇదే లొకేషన్ లో ఉంటారా సార్ ఇప్పుడు? సార్ అదే లొకేషన్ లో ఉంటాను మేడం. పంపిస్తారా? ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తాను. ఆయనతో మాట్లాడుకోండి సార్. ఎందుకంటే మీ పే ఇస్తారో లేదో క్లారిటీగా అయితే చెప్పడం లేదు కదా. పే చేస్తాను మేడం, మీరు పంపాలంటే పంపించుకోండి. ప్రాపర్ డాక్యుమెంట్ ఇచ్చి పంపండి ఎగ్జిక్యూటివ్. చేస్తాము సార్, ఎందుకంటే ఇక్కడ నోటీస్ రావాలి కదా మీకు కూడా. మీరు పే చేసుకుంటారు. అంటే కాదు కదా. నేను ఏమంటున్నా మేడం, విజిట్ పంపాలని పంపండి. ప్రాపర్ డాక్యుమెంట్ ఇచ్చి ఏజెంట్ వస్తాడు కదా, ఏజెంట్ కి ప్రాపర్ డాక్యుమెంట్ ఇచ్చి పంపండి. ఇప్పుడు అదే లొకేషన్ మేడం, ఏజెంట్ కి ప్రాపర్ డాక్యుమెంట్ ఇచ్చి పంపండి అంటున్నా. చెప్పేది అది. డాక్యుమెంట్ ఉంటాయి సార్, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డు, ఆయన మీ పేరు చెప్తే సరిపోదా సార్? మీ డీటెయిల్స్ ఇస్తే. మా డీటెయిల్స్ సరిపోదు మేడం. హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, డిఆర్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? ఇవన్నీ పంపండి. అవన్నీ ఎందుకు ఇస్తాం సార్? లోన్ తీసుకునేటప్పుడు మీరు అవన్నీ చూసినారా? లోన్ అవన్నీ చూసినారా సార్? రూల్స్, లోన్ తీసుకునేటప్పుడు ఏం రూల్స్ అవసరం లేదు. ఈఎంఐ కట్టడానికి రూల్స్ కావాలా సార్ మీకు? ఎవరు చెప్పారు మేడం? మీరు తింటారా మేడం? లోన్ తీసుకునేటప్పుడు ప్రాపర్ గా పాన్ కార్డు, ఆధార్ కార్డు, సిబిల్ స్కోర్ అని వెరిఫై ఇచ్చారు కదా. మరి రికవరీ చేసినప్పుడు అవును మేడం. డీటెయిల్స్ చూపిస్తాము అంటున్నా. మీరు నేను చెప్పేది వింటారా? మీరు చెప్పండి మేడం. చెప్పండి తింటారా కదా మీరు? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లోన్ రికవరీ చేయాలంటే, హోమ్ విజిటింగ్ చేయాలంటే అబౌట్ డాక్యుమెంట్స్, చెప్పిన డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. ఓకేనా? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. అందుకే డాక్యుమెంట్స్ ప్రకారం అడుగుతున్నా సార్. మా దగ్గర మీరు పెట్టిన ప్రూఫ్ తీసుకునే మేము విజిట్ చేస్తాం సార్. మీ దగ్గర సిస్టమ్ ఉందా అక్కడ? సిస్టమ్ ఉందా అక్కడ? సిస్టమ్ ఉందా అక్కడ? ఉంది సార్. ఓపెన్ చేయండి. ఆర్బీఐ గైడ్లైన్స్ 2007 ఓపెన్ చేయండి. మీకు నేర్పిస్తాను మీకు. ఓకేనా సార్? అవన్నీ కాదు సార్, మేము మీ ప్రూఫ్, మీరు పెట్టిన అరే ప్రూఫ్ కాదు మేడం. మీకు తెలివి ఉందా లేదా? తెలుగు అంటున్నా మీకు. ఏమో మాట్లాడుతున్నారు మేడం మీరు. తెలివి నాకు లేదు కాబట్టి మీ దగ్గర లోన్ తీసుకున్నాను కదా. సార్, మీరు
వద్దని చెప్పట్లేదు కదా. విజిట్ అవుతాం, మీరెందుకు డాక్యుమెంట్ తీసుకొని విజిట్ అవ్వని చెప్తున్నాను. డాక్యుమెంట్ తీసుకొని ప్రాపర్ గా విజిట్ అవ్వండి, నో ఇష్యూ అని చెప్తున్నాను. సార్ ఏమేం డాక్యుమెంట్స్ తీసుకొని రావాలో మాకు తెలియదా? మీరు చెప్పాలా మాకు? మరి పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని చెప్తున్నారు నాకు తెలుసా. పాన్ కార్డు ఆధార్ కార్డు సరిపోతుందా? స్పెషల్ మీ దగ్గరే విజిట్ అవుతున్నామా? ప్రతి దగ్గర విజిట్ అవుతాం సార్. రూల్స్ సరే మేడం 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 ఏమంటున్నా, డిఆర్ఏ చేశారా మీరు? సార్ మీకెందుకు సార్ అవే? డిఆర్ఏ చేశారా? మీరు లోన్ తీసుకునేటప్పుడు డిఆర్ఏ ఉందా లేదా అని లోన్ తీసుకుంటప్పుడు సివిల్ స్కోర్ చెక్ చేశారా మేడం? లోన్ తీసుకుంటప్పుడు సివిల్ స్కోర్ చెక్ చేసుకుంటే మీరు లోన్ ఇచ్చారా? సివిల్ స్కోర్ ఎవరికైనా ఉంటుంది సార్. అవును మేడం, మరి రికవరీ చేసినప్పుడు డిఆర్ సర్టిఫికేట్ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, అథరైజేషన్ లెటర్ ఉండాలి, హోమ్ విజిటింగ్ లెటర్ ఉండాలి. విజిట్ చేస్తారు, హోమ్ విజిట్ చేసినప్పుడు. పర్సనల్ మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడిగి తీసుకోలేదు లోన్ తీసుకునేటప్పుడు. సరే మేడం, నేను ఏమంటున్నా మీరు ఎన్నో క్లాస్ చదువుకున్నారు? మీరు ఎన్నో క్లాస్ చదువుకున్నారు చెప్పండి. సార్ మీకు ఎందుకు సార్? మీరు మరి ఏం చిన్నపిల్లలు మాట్లాడుతారు మేడం? ఎన్ని రోజులే టెలికాలం ఉండాలి, ఎన్ని రోజులే? ఏ డాక్యుమెంట్ లేకుండా విజిట్ పంపిస్తా, ఏం చేస్తారు చేసుకోండి సార్. సో విన్నారా ఫ్రెండ్స్, ఏ డాక్యుమెంట్ లేకుండా హోమ్ విజిటింగ్ పంపిస్తాను, ఏం చేసుకుంటారో చేసుకుని అంటుంది. సో దిస్ ఈజ్ అగ్నెస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండి. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ని, ఆర్బీఐ ప్రోటోకాల్ని లోన్ రికవరీ చేసినప్పుడు ఫాలో అవ్వరనమాట. సో ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అండి. సో చూడండి ఏమేమంటుందో ఇంకా. అంతేనా? చేసుకోండి, లోన్ తీసుకునే నో ఇష్యూ. సరే సరే, ఈ డాక్యుమెంట్ లేకుండా ఎవరికి దమ్ముందో రమ్మని చెప్పండి, విజిట్ కోగినా మాట్లాడదాం. అమ్మ ఎందుకు సార్? వచ్చి కూర్చుంటాం ఇంటికాడ. ఎలా సరే సరే, వాణి మెడల్ మీద కొట్టి పంపిస్తాను. ఇవన్నీ డాక్యుమెంట్ లేకపోతే ఓకేనా, పంపండి. 3 months లోన్ తీసుకొని ఈఎంఐ కడతలేరు, మాకు బాబు చూపిస్తున్నారా ఇంకా ఉల్టా? మీ పాకెట్లకి ఏం తీసుకున్నాను మేడం? మీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా నాకు? మీరు బాయ్ ఫ్రెండ్ గీసే మాట్లాడకండి. మీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా లేదంటే నీకు నీ పాకెట్ మనీ నీ ఖర్చులకి నాకు ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేనే ఇచ్చిన ప్రతిదీ సాక్షి నాదే. నేను మీకు లోన్ ఇచ్చిన అందుకోసం. మీ ఫాదర్ దా క్యాష్? మీ ఫాదర్ దా క్యాష్? మీ ఫాదర్ దా అలా మాట్లాడుతున్నావు? మా ఫాదర్ దే సార్. మీ ఫాదర్ దా? సరే మీ ఫాదర్ కి నేను కాల్ చేసి మాట్లాడతా. మాట్లాడండి. మీరు ఎంత అరే మేడం, మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? నేను కస్టమర్ ఎట్లా కొడుతున్నా మీకు? అయింది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడండి, ఓకే? డాక్యుమెంట్లు మీకు ఎందుకని మాట్లాడుతున్నావు? తెలివి ఉందా మీకు అసలు? మాట్లాడండి. మీ బాబుదా, మీ బాయ్ ఫ్రెండ్ అది మరి మీ బాబు పాకెట్లకే ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా నాకు? అవును, నా బాబు. అవును మేడం, లోన్ రికవరీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చేయండి. మీ బాబు పాకెట్లకే ఇచ్చినట్టు మాట్లాడకండి మీరు, ఓకేనా? మీ బాయ్ ఫ్రెండ్ నేను మాట్లాడతా. పద్ధతి లేదు, ఏం లేదు. నాటకాలు చేస్తున్నారా? లోన్లు తీసుకొని సరిగ్గా మాట్లాడండి. నాటకాలు చేస్తున్నాం మేడం, చెప్పండి ఇప్పుడు ఏమంటారు చెప్పండి. సరిగ్గా మాట్లాడడం మీరు ఆన్ రికార్డ్ లో మాట్లాడుతున్నారు. ఏజెంట్స్ పేరు చెప్పండి, వచ్చి ఒక నాటకాలు చేస్తాడు. ఏజెంట్స్ పేరు చెప్పండి, ఏజెంట్స్ పేరు చెప్పండి, అక్కడికి వచ్చి నాటకాలు చేస్తాను, మాట్లాడదాం, ఓకేనా? ఏజెంట్స్ లో కూర్చొని మాట్లాడదాం, పేమెంట్ చేస్తాం మొత్తం. ఏజెంట్స్ పేరు చెప్పండి మీరు. ఫస్ట్ మీరు ఇది డైలాబుల్ నంబరా? డైలాబుల్ 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 ఇది ఇది డైలాబుల్ నంబరా మేడం? డైలాబుల్ నంబరా ఇది? డైలాబుల్ నంబరా? నాకు గుర్తుంచుకోండి, నీ అడ్రస్ చేయడానికి నాకు మేడం గుర్తుంచుకోండి. ఏం రాదు సార్. నేను ఏమంటున్నా చెప్పండి వినండి. నువ్వు ప్రతి కస్టమర్ దగ్గర మాట్లాడకడా, ఓకేనా? నేను ఏమంటున్నాను, ఈ డైలబుల్ నెంబర్ అయితే నాకు 5 minutes సరిపోతుందండి. 5 minutes సరిపోతుంది అడ్రస్ చేయడానికి, ఓకేనా? ఇక కథలు పడకు, నువ్వు ఏజెంట్కి వచ్చి మాట్లాడతా. నువ్వు కథలు పడకు. డిఫాల్టర్ నువ్వు ఈఎంఐ పే చేసుకోకుండా నాకు డిఫాల్టర్ కి పీకని కాల్ చేసినా? డిఫాల్టర్ అయినప్పుడు ఇంకా మరి డిఫాల్టర్ నువ్వే చేస్తావు, జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు. మరి డిఫాల్టర్ కి పీకని కాల్ చేసినావు నువ్వు. తర్వాత నువ్వు మాట్లాడు, ఏ రూల్స్ మాట్లాడతావో మాట్లాడు. నేను ఏమంటున్నా, డిఫాల్టర్ నువ్వే చెప్పినావు కదా, ఎందుకు గొంతు ఏంది నువ్వు మార్నింగ్ బాగా అరుస్తున్నావు? ఫస్ట్ ఈఎంఐ క్లియర్ చేసుకొని మాట్లాడితే ఈఎంఐ టైం, నువ్వు మాట్లాడే మాటలకు టైం పడుతుంది మేడం, 2 నెలలు పడుతుంది. ఇంకా పేమెంట్ చేయ, ఓకేనా? ఏం చేస్తారు చెప్పండి. చేయరా? ఏం లేదు, విజిట్ చేస్తాము. అరే విజిట్ చేయండి మేడం, ప్రాపర్ డాక్యుమెంట్ విజిట్ చేయమంటున్నా కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ మాట్లాడితే మీకు ఎందుకు అని మాట్లాడుతున్నావు? అట్లా మాట్లాడుతున్నాను మీరు. కస్టమర్స్ కి ఏం ప్రూఫ్ తో విజిట్ అవుతామో అవే ప్రూఫ్ తో మీకు విజిట్ అవుతాం. అదే మేడం, ఆర్బీఐ మీ అయ్యేది కాదు, అర్థమైందా? సో చూసారా ఫ్రెండ్స్ ఎలా అరుస్తుంది? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు రికవరీ ఏజెన్సీలో కూర్చోబెట్టి కస్టమర్స్ కి అరేంజ్మెంట్ చేస్తే, సో కొద్ది సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏమి ఇస్తారండి చెప్పండి? మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటారా, తీసుకోరా? కొద్ది ఆలోచనలు రైజ్ అయితే లేవా? పేమెంట్ 31st చేస్తా అని చెప్పాను ఆల్రెడీ. 31st చేయకపోతే ఏమంటే, చేస్తా అని చెప్పినాక చేయకపోతే క్వశ్చన్ ఎలా వస్తుంది చెప్పండి? సో ఇలా ఇల్లాజికల్ గా మాట్లాడి వీళ్ళు కస్టమర్స్ ని మెంటల్ గా ప్రెజర్ క్రియేట్ చేస్తారు అనమాట, ఓకేనా? సో మీరు ప్రెజర్ కి గురి కాకుండా సో ఈ యొక్క అరేంజ్మెంట్ ని కూడా ఎంజాయ్మెంట్ లా కన్వర్ట్ చేయాలండి.
కోపం వస్తుందా మేడం? ఆర్బీఐ ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. అది కాదు మేడం, ఆర్బీఐ మీ ఫాదర్ది కాదు, ఓకేనా? ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది అందరి కస్టమర్లకి వర్తిస్తాయి, అందరి టెలికాలర్ ఫాలో కావాలి, ఓకేనా? ఫాలో అవుతాం సార్. మీ ఏజెంట్స్ పేరు చెప్తే ఆడికి వచ్చి పేమెంట్ చేస్తాను చెప్తున్నారా మేడం? ఓకేనా? నాకు 5 నిమిషాలు మీ అడ్రస్ కనుక్కోండి, పెద్ద అంత టెన్షన్ తీసుకోకండి. ప్రతి కస్టమర్ అట్లా ఉంటాడు. అది కాదు, ఒక్క నిమిషం నా మాట వినండి. మీ కోఆర్డినేట్స్ కనుక్కోనికి మీ ఐపీ అడ్రస్ తోటి, ఓకేనా? నాకు చాలా చిన్న మ్యాటర్ అండి, ఓకేనా? మీరు ప్రతి కస్టమర్ తో మాట్లాడినట్టు మాట్లాడారు అనుకో చాలా రిస్క్ లో పడతారు మీరు, ఇష్టం చెప్తున్నా. ప్రతి కస్టమర్ తో ఎందుకు సార్? మీరు పేమెంట్ చేయండి అంటే నేను చెయ్య, పైసలు లేవు నెక్స్ట్ మంత్ చేస్తా అంటే నేను ఒక్క మంత్ ఈఎంఐ క్లియర్ చేసుకోమని. నా దగ్గర క్లియర్ రికార్డింగ్ ఉంది. నేను ఏమన్నాను, మీరు హోమ్ విజిటింగ్ చేస్తా అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి విజిటింగ్ చేయండి మేడం అంటే, నేను పాన్ కార్డు ఆధార్ తో విజిటింగ్ చేస్తా అంటే దాని మీనింగ్ ఏం మేడం? మీనింగ్ అది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కాదు సార్. మేము ప్రతి కస్టమర్ కి విజిట్ చేస్తాం, ప్రతి కస్టమర్ దగ్గర ఏం ప్రూఫ్ తీసుకెళ్తామో స్టార్టింగ్ నుంచి మీకు ప్రూఫ్స్ వస్తాయి కదా. అవును మేడం, మీరు ఏమన్నారు? అవన్నీ అవసరం లేదు, వచ్చి ఇంటికాడ కూర్చుంటాను, ఇంటికాడ కూర్చుంటే పేమెంట్ అవుతుందా మేడం? ఓకేనా? ఇంటికాడ ఎందుకు కూర్చుంటారు సార్? మేము అన్ని రూల్స్ తీసుకొని మేడం నువ్వు ఆన్ కాల్ లో రికార్డింగ్ నా దగ్గర రికార్డింగ్ ఉంది, నేను ఎస్కలేషన్ పెడతాను మీ యొక్క నోడల్ ఆఫీసర్ కి, మీ యొక్క ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కి, ఆర్బీఐకి, ఒంబుడ్స్మ్యాన్ కి అందరికి మెయిల్ పెడతాను, రికార్డింగ్ అటాచ్ చేస్తాను, ఓకేనా? స్టార్టింగ్ నోటీస్ తీసుకొని మీ ఇంటికి వస్తాం సార్, సరేనా? ఈఎంఐ కట్టండి, మీకు నోటీస్ పంపిస్తేనే మీరు కట్టండి, సరేనా? మీకు నువ్వు మేడం 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 నువ్వు అగెనిస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ను, ఆర్బీఐ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మాట్లాడావు నువ్వు ఆల్రెడీ, ఓకేనా? రికార్డింగ్ నా దగ్గర ఉంది, ఓకేనా? దీన్ని ఎస్కలేషన్ పెడతాను. మా దగ్గర కూడా ఉంది సార్. మీరు దీన్ని ఏమంటారు తెలుసా మేడం? మేడం దీన్ని ఏమంటారు తెలుసా? ఇది ఏం లేదు, ఇది ఏ కాలం, ఇది ఏ కాలం తెలుసా మేడం? ఇది ఏ కాలం తెలుసా? టెస్ట్ కాల్, ఇది టెస్ట్ కాల్, ఇది ఓకేనా? టెస్ట్ కాల్, ఇక్కడ కూడా మా దగ్గర రికార్డింగ్ అయితే ఇది టెస్ట్ కాల్ మేడం, టెస్ట్ కాల్, క్లయింట్ కాల్, క్లయింట్ కాల్, ఇది క్లయింట్ కాల్, ఇది ఓకేనా? క్లయింట్ కాల్, అర్థమైందా? సరే నో సార్, ఓకే క్లయింట్ కాల్, అర్థమైందా? ఈఎంఐ కట్టుకోండి. క్లయింట్ కాల్, క్లయింట్ కాల్, ఇది క్లయింట్ కాల్ మేడం, క్లయింట్ కాల్ ఇది, ఓకే? టెస్ట్ కాల్. సరే సార్, గట్ ఇట్, ఓకే సార్. ఓకే సారీ చెప్పండి. టెస్ట్ కాల్ అంటే ఏంటంటే, క్లయింట్ కాల్ అంటే, సో మన బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నంబర్స్ వీళ్ళ సిస్టంలో ఫీడ్ చేస్తారనమాట, ఏజెన్సీ వాళ్ళ దాంట్లో. సో ఫీడ్ చేసినప్పుడు ర్యాండమ్గా బ్యాంక్ వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి ఈ యొక్క ఏజెన్సీ నుంచి, అంటే వీళ్ళు ఒక ఏ విధంగా వర్కింగ్ చేస్తారు అని తెలుసుకోవడానికి. ఈ యొక్క టెస్ట్ కాల్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే, వీళ్ళ యొక్క ఏజెన్సీ యొక్క సిస్టంలో బ్యాంక్ వాళ్ళు జనరల్గా ఏజెన్సీ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, సో ప్రాపర్గా రికవరీ చేస్తున్నారా లేదా, సో వాళ్ళ యొక్క ఇంటర్నల్ పాలసీస్ కోసము, అంటే రికవరీ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి టెస్ట్ కాల్స్ చేస్తారనమాట. సారీ ఎందుకు చెప్తాం సార్? నేను తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. నేను చెప్తా మీరు తప్పుగా ఏం మాట్లాడారంటే, చెప్పండి మీరు తప్పుగా ఏం మాట్లాడారంటే, నేను ఏమన్నాను, హోమ్ లిస్టింగ్ చేయండి మేడం పర్లేదు, నాకు డబ్బులు నా 1 month టైం పడుతుంది చెప్పారు. నేను ఫస్ట్ నన్ను చెప్పండి, నేను ఫస్ట్ మళ్ళీ మీరు చెప్పండి. డిఆర్ సర్టిఫికేట్, హోమ్ లిస్టింగ్ లెటర్, ఐడి కార్డు తీసుకొని రండి అని చెప్పాను. మీరేమన్నారు? అవన్నీ ఏముంటాయి మేడం, అందరి కస్టమర్ అయితే మీరు విజిట్ అవుతాం, అట్లా విజిట్ అవుతాం చెప్తున్నారు మీరు, ఓకేనా? దిస్ ఇస్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదా? దిస్ ఇస్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ ప్రోటోకాల్ కాదా? హలో చెప్పండి ఎవరు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. హూ ఇస్ స్పీకింగ్? చెప్పండి. వాట్ ఇస్ యువర్ నేమ్ మేడం? శృతి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్ కన్ఫర్మ్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లొకేషన్ మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పీకింగ్? క్యాష్ బిహాఫ్ నుంచా, ఏజెన్సీ డైరెక్ట్ ఇన్హౌస్? హలో ఇన్హౌస్ మీరు ఇన్హౌస్ థర్డ్ పార్టీ ఏజెన్సీనా? లేదు సార్, డైరెక్ట్ క్యాష్వన్ కంపెనీ ఇన్హౌస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇందాక మీరు టీమ్ లీడరా మేడం? అవును సార్. ఇందాక మీ యొక్క ఎగ్జిక్యూటివ్ మాట్లాడినప్పుడు క్లియర్లీ ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేసినట్టు మాట్లాడండి. నేను 1 month టైం పడుతుందని చెప్పాను, ఓకేనా? సో మీన్ వైల్ విజిట్ చేయమంటే విజిట్ చేయొచ్చు మీరు, బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు విజిట్ చేయండి. ప్రాపర్ డాక్యుమెంట్లు, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఇంకోటి డిఆర్ సర్టిఫికేట్, ఐడి కార్డు, ఇవన్నీ క్యారీ చేసి విజిట్ చేయండి అని చెప్తే, అలా ఎలా విజిట్ చేస్తామండి? మీకు డైరెక్ట్ అందరు కస్టమర్లు ఎలా విజిట్ చేస్తాం అలా విజిట్ చేస్తాము, ఓకేనా? ఇంటికాడ వచ్చి కూర్చుంటాం అంటే బెదిరిస్తుంది. సో దిస్ విల్ కమ్స్ అండర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. యు నో దట్ దిస్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్. వాట్స్ హర్ నేమ్? ఏంటి సార్? What's the executive spoken with me just before? What's her name? Please confirm. Her name is Pari, sir. Huh? Pari. Pari, sir. ఇందాక మాట్లాడిన అమ్మాయి పేరే అడుగుతున్నారు కదా? yes madam. పరి తన పేరు. స్టార్టింగ్లో మాట్లాడినాం ఏం చెప్పిందండి, నా పేరు దివ్య అని చెప్పింది.
ఇప్పుడు టీఎల్ ఏం చెప్తుంది, ఆమె పేరు వచ్చేసి పరి అంటుంది, ఓకేనా. సో ఈ విధంగా వీళ్ళు గంటకో పేరు మారుస్తారు అనమాట. సో మొత్తం అన్ని ఫేక్ నేమ్స్, ఫేక్ నంబర్స్. పరి గారు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ని పాకెట్ లో పెట్టుకుని మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. అండ్ ఆల్సో షీ ఈస్ మేకింగ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. She is threatening customer, the executive will come and sit in your home. So this kind of threatening is not going to work with madam. This is a problem. This is clear violation of RBI guidelines. You know that. Yes, sir. Actually, I recorded this call. I will escalate to your higher team and also ombudsman. I will also verify, this particular number. I will get the data. ఓకే షూర్ సార్, యూ కెన్ డూ విత్ దాట్. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మీది 3 EMIs ఓవర్డ్యూ ఉంది కదా సార్, అట్లీస్ట్ దాంట్లో 1 EMI అయినా క్లియర్ చేసుకొని ఓవర్డ్యూలో పెట్టుకోండి. డైరెక్ట్ 1 month టైం అంటే ఆల్రెడీ ఇంత టైం తీసుకున్నారు కదా సార్ మీరు. ప్రాబ్లం ఏంటి సార్, పేమెంట్ ఎందుకు డిలే అవుతుంది? యాక్చువల్ ఫండ్ ఇస్తుంది మేడం, నాకు 1 month లో ఒక అమౌంట్ వచ్చింది, అందుకే 1 month ఇస్తున్నాను అనమాట. అదే సార్ ఏమంటున్నాను, ఇప్పుడు 3 EMIs నుంచి అట్లీస్ట్ 1 EMI క్లియర్ చేసుకోండి. 1 month నాకు టైం పడుతుంది. మీన్ వైల్ అంటే 1 month పై పడుతుంది. నేను అంతకు ముందు కూడా వస్తే మనసు ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ అష్యూరింగ్. సెండ్ విత్ అలాంగ్ విత్ ఆర్బీఐ గైడ్ లైన్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్. షూర్ సార్. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ అసైన్ అయినారు అంటే అతనికి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే తీసుకుంటారు ఫస్ట్ థింగ్. No, ma'am. What I'm saying is previously some executive, come to my house. We don't have any proper documentation, so the things went wrong, madam. That is what I'm saying. If the document is not proper, this will comes under criminal trespass. The executive has to carry some RBI given some documentations. The executive has to carry. ఓకే షూర్ సార్. ఆ డాక్యుమెంట్స్ తోనే వస్తారు, విజిట్ అవుతారు. విజిట్ వచ్చినప్పుడు మాట్లాడండి. No problem, madam. ఓకే. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇల్లీగల్ రికవరీని కౌంటర్ చేయొచ్చు అండి మీరు. ఎందుకంటే మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కానీ, ఆర్బీఐ ప్రోటోకాల్స్ కానీ, ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ రికవరీ చేసేటప్పుడు ఎవరు కూడా టెలికాలర్ కానీ, బ్యాంకర్ కానీ బ్రేక్ చేయడానికి వీల్లేదండి. సో ఈ రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే, పేమెంట్ లేదు ఒక 1 month టైం పడుతుంది సార్ అంటే వినరనమాట, ఓకేనా. మన జేబులో చేయిబెట్టి రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళకి ఎలాంటి రైట్ లేదండి. రికవరీ ఏజెంట్ పని వచ్చేసి పేమెంట్ రిమైండ్ చేయడం. ఒకవేళ పేమెంట్ మిస్ అయ్యి, ఓకేనా, మనకు కావాల్సి డిఫాల్ట్ చేస్తే, మనకు పనిషబుల్ అయితే దెర్ ఈస్ అ జ్యుడిషియరీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకే. సో లా అండ్ ఆర్డర్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. రికవరీ ఏజెంటే మొత్తం అన్ని పనులు చేయడు కదండి. పేమెంట్ ఉంటే చేయండి, లేదంటే ట్రై చేయండి పేమెంట్ చేయడానికి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.